క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్న సహోదరి సహోదరుడా, బాగున్నారా? దేవుడు మిమ్మును మీ కుటుంబాలను రాత్రంతా కాపాడి సంరక్షించి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మరి సమయంలో, ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం, నెమరు వేసుకుందాం, లేకపోతే ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం మనము చూస్తే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. దేవుడు తన వాక్యమును మన వెనుకిడిలో దీవించుగాక. ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తే, యెషయా భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన ఆశీర్వాదపు వచనం ఏమిటంటే, ఆయన ఏమై ఉన్నాడో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క ఘనత ఏమై ఉన్నదో ఇక్కడ ఈ లేఖన భాగాలను బట్టి మనము చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే, దేవుడు తన భక్తుడైన ప్రవక్త అయిన యెషయాతో, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు. మహాగణుడైన వాడు, ఆ మహోన్నతుడైన దేవుడు ఘనత వహించిన వాడు. ఆ మహోన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఆయన ఉన్నత స్థలములలో నివసించేవాడు. ఆ మహోన్నతుడైన దేవుడు ఆయన ఎటువంటి వాడంటే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ఇక్కడ అంటాడు, పరిశుద్ధుడును నిత్య నివాసి అంటాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నివసించు స్థలము పరిశుద్ధమైనది. ఆయన యొక్క నివాస స్థలము పరిశుద్ధమైనది. తను ఏర్పరచుకున్న ప్రజలు పరిశుద్ధమైన వారు. పరలోకం పరిశుద్ధమైనది. ఆయన సింహాసనం పరిశుద్ధమైనది. ఆయన చుట్టూ ఉన్న మహాదూతలు సైతము పరిశుద్ధులైన వారు. అటువంటి మహోన్నతుడైన దేవుడు పరము నుండి భూమికి దిగివచ్చి మొదటిసారిగా సీనాయి పర్వతం మీద ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఇచ్చిన అమూల్యమైన మాట, అమూల్యమైన వాగ్దానం ఏమిటంటే, నేను మీ దేవుడను, మీరు నా ప్రజలై ఉన్నారు. రెండవదిగా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులయ్యుండుడి అంటాడు. ఈ పరిశుద్ధత అన్నది ఏమిటి అంటే, ఒక విధంగా చెప్పాలంటే, మన పరభాషలో చెప్పాలంటే పవిత్రత. లోక మాలిన్యం అంటకుండా మన హృదయాలను కాపాడుకొనుట, పాపము మన హృదయాలకు అంటకుండా మన హృదయాలను, మన జీవితాన్ని కాపాడుకొనుట, మలినము కాకుండా మన హృదయాలను పవిత్రపరచుకొనుట. ఎందుకు మనం పవిత్రులంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మానవుడి జీవితంలో పాపమున్నది. పాప పంకిలములో ఉన్న మానవుడు పరిశుద్ధుడు కానేరడు. పాప పంకిలములో ఉన్న మానవుడు పరిశుద్ధుడని చెప్పలేడు. మరి ఆ పాపము పోవాలి అంటే, పరిశుద్ధత చేకూరాలంటే, ఏ నామం వలన మనకు పరిశుద్ధత కలగదు, ఏ నామం వలన మనకు రక్షణ కలగదు, ఎవరి వలన మనకు పరిశుద్ధత కలగదు. ఆ పరిశుద్ధత మన ప్రభువును రక్షకుడైన ప్రభు వారిలోనే మనకు పరిశుద్ధత ఉన్నది. ఆ పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, తన సొత్తైన ప్రజలుగా చేయటానికి ఆయన ఈ లోకమునకు సశరీరుడుగా వచ్చాడు. ప్రియ సహోదరుడా, ఆయన చిందించిన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. అందుకనే పేతురు భక్తుడు అంటాడు కదా, ఆయన రక్తం వలన మీరు కొనబడిన వారు అంటాడు. అమూల్యమైన క్రీస్తు రక్తం అంటాడు, పరిశుద్ధ రక్తము అంటాడు. వెండి బంగారంల చేత మీరు కొనబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు అంటాడు. యోహాను భక్తుడు కూడా తన పత్రికలు అంటాడు, యోహాను భక్తుడు అంటాడు, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును. ప్రియ విశ్వాసి, ఆ పరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడైన ప్రభువును సంధించాలి అంటే, ఆ పరిశుద్ధ దేవునితో నీవు సహవాసం చేయాలంటే, ఈ ఉదయకాల సమయంలో నీవు నీ జీవితం పరిశుద్ధపరుచుకోవాలి. దేవుణ్ణి సంధించడానికి, ప్రత్యక్ష గుడారములో ప్రవేశించటానికి
ప్రధాన యాజకుడు సైతం గొర్రెపిల్ల రక్తములో వారు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేవారు. ఈరోజు ఆయన యొక్క పరలోక రాజ్యమును నీవు స్వతంత్రించుకోవాలంటే, క్రీస్తుతో నీవు సహవాసం చేయాలంటే నీ జీవితంలో పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధతలోకి వస్తావా? ఆ పరిశుద్ధత నీకు కావాలంటే నీ పాపం పరిహరించబడాలా. నీ పాపం పరిహరించబడాలంటే గొర్రెపిల్ల రక్తం అనగా నిర్దోషి నిష్కలంకుడైన ప్రభు యొక్క రక్తం నిన్ను పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ స్థలంలో కూర్చునేటట్లు చేస్తుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, అవును తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. నీ నామం పరిశుద్ధమైనది, నీ వస్త్రం పరిశుద్ధమైనది, నీవు నివాస స్థలం పరిశుద్ధమైనది. అయ్యా, నీవు పరిశుద్ధుడమైన దేవుడవు తండ్రి. అటువంటిది మా జీవితాల్లోకి వచ్చి సశరీరుడుగా వచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ రక్తములో మమ్మల్ని పరిశుద్ధుల గుంపులో మీరు చేర్చారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాయనా పరిశుద్ధమైన జీవితం జీవించాలని, పాపమును విడిచిపెట్టాలని నీ సన్నిధానములో నాతో ఏకీభవించుచున్నారు, వారిని పరిశుద్ధపరచుమని, వారి తలంపులను పరిశుద్ధపరచుమని, వారి జీవితముని ఉదయకాల సమయంలో పరిశుద్ధపరచుమని కొద్ది విన్నపములు క్రీస్తు పేర పుణ్యనామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.